ఇప్పుడు మనకు బలమైన దేవుడి ఉంది బయట బలం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని చదువు అంతేత ఇక్కడ వాక్యం ఏంటంటే మనుష్యుడు ఏమన్నా బతుకుతాయి కదా దేవుడి నోటి నుంచి ప్రతి మాట ఉన్నా జీవిస్తుండే ఇంకోక బలం చేత రిటే వల్ల కాదు లేకపోతే ధనం వల్ల కాదు ఇతర పదార్థం వల్ల కాదు కేవలము నోటి దేవుని యొక్క నోటి మాట ఉన్నామా బతుకుతున్నామా చేత కలువు కాక అంటే కలిగేంత కలిగించేంత శక్తి ఉంటాడు ప్రభావం చేత ఆయన వల్ల సమాజంకి ఏంటంటే యోహాను సువార్త మొదలైన అన్నాం ఆయన లేకుండా ఏమీ కలగలేదు సమాజంతో మనకి లేదే కాబట్టి ఇక్కడ భక్తుడు అయినా దావిదో ఏం చెప్పినట్టే మనకు బలమైన దేవునికి ఆనందగానం చెప్పినాడు ఆనందగానం అంటే అయితే ఆనందం ఏంటంటే స్తుతించే సంతోషంగా అంతే కానీ కన్నీరు పెట్టుకునే లోపల కాకపోయిందా అది అక్కడ కాలిపోతుందా ఇక్కడ ఇది అయిపోతుందా అది అయిపోతుంది కాదు నువ్వు నిజంగా మనము నిజంగా దేవుని బిడ్డమైతే మన విశ్వాసం దేవుని ఉన్నట్టయితే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటి కూడా దేవుని మీద మన మనస్సు లెక్కం చేసుకునే మన సంతోషాన్ని కాపాడుకునే ఆయుడుగా ఆనందంగా ఉండే మన తండ్రి అయినా దేవునే తిరుగుతాం అది వాటి మీద అంచేత ఆ విధంగా ఆందోళన చేయండి దేవుని గురించి ఉత్సాహం చేయండి మేము నిజమైపోకూడదు ఇంకా ఈ విశేషం ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ చుట్టూ ఉన్న మనుషుల్ని పెట్టి వృద్ధాప్యం వస్తుందంట చుట్టూరు మనం చూసి ఏడ్చేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు తను ఎప్పుడు తెచ్చేవాళ్ళు పెట్టుకున్నాను అనుకో ఇటుకుంటా తను ఎప్పుడు వల్ల మనకి వీకు చేయదు అలా కాకుండా మన చుట్టూ సంతోషానందాలు ఏమంటే మంచిగా ఉండే వ్యక్తితో ఉన్నట్టయితే ఇక్కడ సంతోషం ఉంటే తన మీకు అంటే సంతోషం ఉంటుంది అంటే ఆ సంతోషం పెట్టి ఆరోగ్యమా అని చేత ఎక్కువగా బతుకుతామా అది ఉద్భవితాడు అందుచేత ఇక్కడ మనము స్తుతించడే ఎల్లప్పుడూ దేవుడు స్తుతించడే అలాగే పిలిపి అనంతులో అన్నుచుడే నవాద్యము నవతుల పిలిపి నవాద్యం నవతుల అన్నుచుడే మన చూసిన అన్నుచుడే ఆనందించడం ఎవరు కన్న తండ్రి మనం ఆనందించాలి మన తండ్రి జీవితాంతం ఉంటాడు అని మనం లేదంటే ఆయన ఎప్పటికీ కూడా మనం కాపాడుతుంటాడు ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుని ప్రతి విషయాన్ని కూడా ఆ దేవుడి మీద ఆధారపెడితే ఆయన నేను చేయబడుకుని నడిపించినంత చక్కగా అడుగుతాడు ఇక్కడ సముద్రం పొంగుతూ ఉంది పొంగుతూ ఉన్నప్పుడు పేదలు చూస్తే ప్రభు అంటే ప్రభు దాని మీద నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు పేదలు పడవలో ఉన్నాడు అంటే నేనే అని చెప్పినట్టుకి ప్రభు నేనే అయితే నేను నడుచుతుంది అన్నాడు అన్నాడు ప్రభు నమ్మన్నాడు నడుస్తున్నాడు ప్రభువుని చూసి నడుస్తున్నాడు కానీ తర్వాత గాలినే నీటిని ఊరిని చూస్తే మునిగిపోతాడు అప్పుడు తప్పెక్కడిందంటే ఇతడు దేవుడే పుట్టలేదు దేవుడు ఆదాయ పెట్టలేదు కానీ గాలినే అప్పుడు విశ్వాసం చూసినటువంటి పేరు చేయించి అయితే చాలు లేకపోతే పేరు సముద్రం వేళ విధంగా మనము ఈ ప్రపంచం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంది కాదు
కానీ మన దేవుడు మమ్మల్ని దేవుడున్నాడు. ఆ దేవుడి యొక్క పరిశ్రమ ఉంది, ఆయన తోడు ఉంది. ఆయన తోడు తీసుకుని దాన్ని పెట్టి చదివిస్తాం. మన పనులు మనం చూసుకుంటే అది మనకి బలం. చూడండి, కీర్తన చూడండి, కీర్తన 59, కీర్తన 59, 59, 16 నీవు నాకు ఎదురు కోటగా ఉన్నావు, ఆపత్తినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ ఆపత్తినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును కూర్చి నేను కీర్తించెదను. దేవుడు నాకు ఎదురు కోటగా ఉన్నా వాటాడు దేవుడు వల్ల ఉన్నాడు. నా బలమా నిన్ను కీర్తిస్తున్నాడు. నా బలమా దేవుడు కాబట్టి దేవుడిని కీర్తిస్తా ఉంటా. బలమా అదే అంతే. మన బలము దేవుడు అవుతే చూస్తా దేవుడు ఆధారపడుతున్నాం. చూడండి చూడండి 105, 103 వాక్యం చూడండి. 103 వాక్యము ఐదు వచ్చిన కొత్తలు నీళ్ళతో రామదేవును తుపముతున్నాడు. దావిదో సాధించాడు. చూడండి, ఏసాయా 40వ వాక్యము, 40వ వాక్యము, 40వ వాక్యం 28. నీకు తెలియలేదా, నీకు వినలేదా, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. అసాధ్యము. సొమ్మశీల వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాత్కు రుజువాడు ఆయన. బాలుడు సంస్కృతుడు అలయుదుడు ఏమడుతూ తొట్టిడుదురు ఎదురు చూసేవాడు మూతలను పొందారు. వారు ప్రజలకి ఎదురు అలేక పెరుగుతుందరు సాగా నడిచిపోదు. దేవుడే చూడ ఈ మాత్రం మట్టు వచ్చాడు, మట్టు వచ్చాడు నీరసంగా ఉందే కూడా ప్రవర్తి చేస్తా అని వెళ్ళాగా అనకూడదు. అదేనా చాలా మంది అన్నీ ఉన్నా అది లేదనే ఇప్పుడు మాట్లాడింది ఆగిపోయాగానే ఓ రైతు చెట్టుకి ఊరు తీసుకున్నాడ. ఏం తెలంగాణ రైతు కానీ ఇలా కొడల పడ్డాయని ఒకడు ఒకడ ఒడ్డు తడిసిపోయాను ఒకడ. ఇలా అందరూ చిన్నదానికి పెద్దానికి కూడా బాగా చేస్తున్నారు అనుకుంటే వారికి దేవుడి యొక్క అందా లేదు, ధైర్యం లేదు. దెయ్యం లేకపోతే కూలిపోతారు, పొంగిపోతారు, పొంగిపోవటం. అందుచేత దేవుడు చూడాలి. రాజు చూడే రాజులు మొదటి రాజులు 9వ అధ్యాయము, మొదటి రాజులు 9వ అధ్యాయము ఈ ఇచ్చిన భాగము ఒకసారి అయిపోయిందా టైము? 19వ అధ్యాయము. ఇక్కడ ఏలియా అన్నాడు, మనం వచ్చిన రాణి గారు రాణి యజమేలు చంపేస్తానని అన్నప్పటికీ ఆయుధములు చంపేస్తానంటే మా యుద్ధముడు వచ్చాడు, నా ప్రాణం చేసుకున్నాను. అయితే దేవుడు చూడు
తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి నా కుదురు కంటే నేను ఇక్కడ కాను ఇంత మటుకు కూర్చోను నా ప్రాణం తీసుకుని ప్రాంతం చేస్తాను. అయితే 5 వచ్చిన ఏంటంటే అతడు కాదు రాయి రేపు భద్రవశం రేపు చెట్టు కదా పడుకున్నాడు. పడుకుంటా నిధులు లేపే లెమన్ లేపే ఇక్కడ గుడ్డ నీళ్ళు ఊబుడ్డ నీళ్ళు ఒక అప్పము తిన్నాడు. తినే మరణం అప్పమ్మ బియ్యం కదా అప్పమ్మ నీళ్ళు వెళ్ళి పడుకున్నాడు. మెల్లి లేపే ఇంకో అప్పమ్మ ఇంకో బుడ్డి నీళ్ళు అప్పుడు నిన్ను అప్పడాలా 2 బుడ్డీలు తాగాడు. 40 వారాలు ప్రయాణం చేస్తే ఉదోపడిగా వెళ్ళి అక్కడ రాజునే ఇంకో రాజునే అయ్యో అని అతనే చెప్తుండే అక్కడ 15 వచ్చినప్పుడు అయిపోయినప్పుడు నీవు మరడి అయ్యమన్నా దమస్కు పోయి దానిలో ప్రవేశించి ఆరం దేశం మీద అజాయిలకు పట్టాభిషేకం చేయను అంటే ఒకన్న రాజుగా పట్టాభిషేకానికి శక్తి వచ్చాడు చెయ్యికి. అంతేకాకుండా ఇశ్రాయేలు వారి మీద 16 వచనం ఇశ్రాయేలు వారి మీద నుంచి వెళ్ళినయో పట్టాభిషేకం చేయము నీకు మారుగా తెరకైనటకు ఏసాను పట్టాభిషేకం ఏసాను అభిషేకం చేయలేడు. ఇద్దరు రాజులు అభిషేకం చెయ్యి నీ బదులు ఇంకో ప్రవక్తనే అభిషేకం ఇదే అంటే అటు అభిషేకం ముట్లు ప్రాణం పోతుంది. అయితే ప్రాణం పడలేదా 3 నుంచి వస్తాడు ఎలియా. తర్వాత దేవుడు అగ్నిలో పెట్టుకుంటాడు. అగ్ని మీద పాడగలిపాడు. ఇదే చనిపోలేదు. అంటే దేవుడు మాట విని యువత ఆధారపడి మన పనులు చూసుకోవాలి. రాసుకుంటా అన్నే మన మీద దొరికే చక్క పెడతాడు. దేనికి భయపడకూడదు. లోకం బాగలేదు అంత దుష్టతో అయిపోయింది. అత్యాసవాసికులు దుష్టతో అయిపోయాడు. మంచి వాడిని పేదవాడిని సత్యుడినే బతికినప్పుడు లేదు. అలాంటి బలహీనులు దేవుడు దాటి పెట్టినప్పుడు దేవుడు బలంగాను అంటగా ఉంటే అందులో కాపాడుతాడు. అంచేత నేను వస్తుంటే ఇదో చెప్పాడు. బలమైన దేవునికి ఆనందం చేయండి, నేను భయపడకండి. అంటాడు. ఇలానో అసలు అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవు. ఇలా అయిపోయారు డబ్బులు అంటాడు. ఇప్పుడు అసలు మాట్లాడితే గొడవెత్తుకో ఈ గొడవెత్తుకో అన్నాడు. మొత్తం అందరూ చచ్చిపోయారు. ఆడు ఆ కొడుకు అన్నాడు. పెద్దగం చేద్దాం అవలేదు. అయిపోయింది. నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలకే వ్యతిరేకంగా నిలబెట్టమంటే దేవుడు కూడా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా 4 గ్రూపుల్ని వేస్తాడు. ఇస్తాడు 3 గ్రూపులు చేస్తాడు. పంపుతాడు కదా. ఇంకేమైంది వ్యతిరేకంగా గ్రూపులు ఇంకేమి పోతాడు. వాడు చొరపడతాడు. సీమే నేను వీళ్ళు చెప్తాడు. వీటికంటే బాగా ఆడు 4 చూస్తే పంపుతున్నాడు. దొంగ చేత వాడు ఆశని అయిపోయాడు. దేవుడు నమ్ముకోలేదు. అయితే మనం దేవుడు నమ్ముకోవడం ద్వారా దేవుడిని ఆలోచించుకుంటా మన జీవితాన్ని మనం వద్దలు చూసుకుంటాం. సొన్ను వారికి మనం చూడ ఆయన ప్రసన్నదే నీ వాక్యమే వచ్చింది. ఫస్ట్ సాక్ష్యము ఇదే వచ్చింది. అది అయితే